ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల మాస ఫలితాలు దాదాపుగా మరి గ్రహ మార్పులు, కుజస్తంభన ఇటువంటివి కొన్ని మనకి దాదాపుగా కొన్ని రాష్ట్రాల వారికి ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. గ్రహ మార్పులు దాదాపుగా అందరికీ కొంత యావరేజ్ ఫలితాలే కనపడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే మనము 12 రాశుల వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి ఏప్రిల్ 2026 మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దాదాపుగా ఈ రాశి వారికి కొంత ఇబ్బందికర వాతావరణం. అన్ని రాశుల వారి కంటే కూడా ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందుగా మనం 1-4 వారాలని ఎక్కువగా చెప్పుకోవాలి. అనారోగ్యం, అనుకున్న పనులు వ్యతిరేకంగా మలగడం, కుటుంబపరమైనటువంటి చికాకులు, భార్యాభర్తల మధ్య తీవ్ర వ్యతిరేకత, ఆర్థిక నష్టాలు అనారోగ్య సూచన. 1వ వారంలో విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, 4వ వారంలో బంధాలన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశాలు, లేనిపోని మానసిక వేదన అనారోగ్య సూచన, కష్టము, నష్టము, నిష్ఠూరము, తొందరపాటుతనం, లేనిపోని అగచాట్లు, ఈ ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు, వ్యాపారంగా నష్టాన్ని పొందుకోవడం, నమ్మిన వారు మోసం చేసే అవకాశం, ఆత్మీయులతో విభేదాలు, అందరూ కూడా మనల్ని చీదరించుకునే అవకాశం, లేనిపోని వ్యాపకాలు, చికాకులు, ఈవెంట్స్ చేసేవారికి నష్టాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు తీవ్ర నష్టం. 1-4 వారాల్లో మీరు పెట్టిన ఒక్క పైసా కూడా మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది నిజం, మాట నమ్మండి. అలాగే మరి 2-3 వారాల్లో పర్వాలేదు, యావరేజ్ అంటే కాస్త ఊపిరి పీల్చుకోగలిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు యావరేజ్ మార్కులతో పాస్ అవ్వడం, ఉద్యోగస్తులు కాస్త ఫస్ట్ వారంలో వార్నింగ్ ఇచ్చినా 2-3 వారాల్లో జాగ్రత్త పడే ప్రయత్నాన్ని, ఈ 2-3 వారాల్లో కృషి చేసి పై అధికారుల మనలో పొందుకుంటే లాభం, లేదా 4వ వారంలో కూడా తోకదాడిస్తే మిమ్మల్ని ఫైర్ చేసేటువంటి అవకాశం ఉన్న ఉద్యోగం బెంచ్ మీదకి రావచ్చు. ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు తప్పనిసరిగా మీరు జన్మజాతకాన్ని చూయించుకోండి. జన్మజాతకంలో దశాంతర దశలు కనుక బాగాలేకపోతే తప్పకుండా తగిన పరిహారాలు చేసుకోవడం ఉత్తమం, లేదా మీకు ఇబ్బంది కలగవచ్చును. ఇదేదో బెదిరింపు కాదు. మీరు ఇలా బెదిరించి మిమ్మల్ని జాతకాలు చెప్తూ మీరు జాతకాలు చెప్పండి దాన్ని బెదిరించి డబ్బులు దండుకునే ప్రయత్నం, ఇలాంటి కామెంట్స్ చేసేటువంటి వ్యక్తులకి నేను సమాధానం గొత్తిగా కరడుగట్టినటువంటి వ్యక్తిగా నేను సమాధానం సూటికి ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త, నీ జాతకం బాగాలేదురా బాబు అన్నప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. 1వ వారం 4వ వారంలో మద్యపానం చేసే అవకాశం, ఇతరుల మరణానికి కారణమయ్యే అవకాశం, లేదా నీ బాడీలో ఒక పార్ట్ పోగొట్టుకునే అవకాశం. ఇంత పచ్చిగా చెప్పగలిగేటువంటి అవకాశం, ధైర్యం నాకుంది. వినగలిగేటువంటి కెపాసిటీ ఉంటే వినండి, లేదా పక్కకి వెళ్ళిపోండి. నో ప్రాబ్లం, నాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఉద్యోగాలు లంచగొండుగా పట్టుబడతావు నువ్వు. ఆ లంచం తీసుకొని పట్టుబడిన వల్ల నీకు దాదాపుగా రిమూవ్ అయిపోయే అవకాశం, సస్పెండ్ కాదు ఈసారి. ఇక్కడ అలవాటు పడ్డావు కదా, నెలలో 30,000, నెలలో 40,000 జీతం కాక మీకు గీతం ఎక్కువ వస్తూ ఉంటుంది. దానికి అలవాటు పడ్డావు. ఇంకా శ్రీమూర్తులు కూడా నాకు 1,00,000 సరిపోదు, 1,00,000 కావాలి అనేటువంటి వ్యక్తులు కూడా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను నేను. దానికోసం మీరు అనవసరంగా బెంబేలెత్తిపోవడం ఎందుకు? విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. మీ పరీక్ష మీరు రాయండి, పాస్ అవుతారు. కనీసం అనవసర అలవాట్లకు వెళ్ళకండి, సంతకాలు పెట్టకండి, చెప్పుడు మాటలు వినకండి. అది పూచికత్తుగా సంతకాలు పెట్టకూడదు. సెక్యూరిటీ సిగ్నేచర్స్ మోసం చేసే అవకాశం. బయట వ్యక్తులు నమ్మకండి. కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడపండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. చెప్పిన అవతల చెప్పింది వినండి. తొందరపడిన నిర్ణయాలు తీసుకోకండి. అతి ఆవేశం పనికిరాదు. అతి జిజ్ఞాస కూడా ఇబ్బంది కలిగిస్తుంది. జుగుప్సాగరైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మంచిది కాదు. కష్టము, నష్టము, అపవాదులు పొందుకునే అవకాశాలు, లేనిపోని ఇబ్బందులు, శారీరక మానసిక కృంగుబాటు ఎక్కువగా ఉంటుంది. తస్మా జాగ్రత్త. 2-3 వారాల్లో పర్వాలేదు, కొంత జాగ్రత్తలు పడుతూ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో కొద్దిగా పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. 1-4 వారాల్లో మౌనంగా ఉండండి. వ్యాపారపరంగా జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను అప్రమత్తంగా ఉండాలి. అధికంగా ఎవరు నమ్మకండి. మౌనము, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, సౌందర్యలహరి, అలాగే శివనామస్మరణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఏదైనా పుణ్యనిధి స్నానం మీకు అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో మమేకమైన ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగ జాగ్రత్త. విద్యార్థులు ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు అప్రమత్తంగా ఉండండి. అలాగే కొత్త వ్యాపారం చేయకూడదు. రైతులు జాగ్రత్తగా ఉండండి. పూలు, పలుకురాలు పండించేవారు జాగ్రత్త. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అప్రమత్తంగా ఉండండి. నకిలీ అమ్మకండి. కల్తీ వస్తువులు అమ్మడం వల్ల మీ యొక్క వ్యవస్థలు మూతపడతాయి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళల నష్టం.
మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, రొయ్యలు చేపల చెరువులకు ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, పశుపక్షాదులకి అనారోగ్య సూచన, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపణలు, కల్తీ వల్ల మీరు నష్టపోయే అవకాశం, మీ వ్యాపారం వీధిన పడుతుంది, జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారం, కుటుంబ పరంగా చికాకులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, స్నేహితుల వల్ల ఇబ్బందులు, అనవసరపు అక్రమ సంబంధాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి 1-4 వారాల అభద్రతా భావం, నష్టము, అవమానం. అలాగే ఈ వేద పండితుల వరకు కూడా 1-4 వారాల్లో డిబేట్లలో పాల్పంచుకోకండి. జ్యోతిష్యులు, వేద పండితులు, అవమానం అంటే రాయి వేస్తే, పెండనే రాయి వేస్తే ఏమవుతుంది, ముఖాన్ని చెడుతుంది. అటువంటి పెండలాంటి వ్యక్తులతో డిబేట్లు పెట్టుకోకండి, అది ప్రమాదం కలిగిస్తుంది, జాగ్రత్త. ఏదేమైనా సరే ఈ మాసం మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణం, మౌనంగా ఉండడం, అతిగా తినకపోవడం, మధ్యరాత్రిళ్ళు 4 పెగ్గులు 4 ముక్కలు తినకపోవడం, పగటి పూటనే మీరు తినడం, ఇది మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. లేని పని అలవాట్లు నేర్చుకోవడం ప్రయత్నం చేయకండి. దుష్టులతో సాంగత్యం మంచిది కాదు. మరకలతో చేసేటువంటి మీ యొక్క ప్రేమ కలాపాలు, స్నేహాలన్నీ కూడా, మీ యొక్క విడి భాగాలన్నీ కూడా, శరీర విడి భాగాలన్నీ కూడా ఫ్రిడ్జ్లలో, డబ్బాలలో తేలుతాయి. సూట్ కేసులో మీ యొక్క బాడీ ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి వ్యక్తులతో, ధర్మ వ్యతిరేకులతో మీరు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు, ప్రమాదం కలుగుతుంది, జాగ్రత్త. ఈ రాశి వారు భగవద్గీత పారాయణం చేయడం చాలా మంచిది. అలాగే జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు కానీ, వైద్యులకు, వైద్య బృందాల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్ కానీ జాగ్రత్తగా ప్రమత్తంగా ఉండండి. కళాకారులు, క్రీడలు జాగ్రత్త. అలాగే కుటుంబ పరంగా కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు పొందుకునే అవకాశం. ఈ రాశి వారికి ఈ మాసం ప్రతిమాసం కూడా సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.